యోగాంధ్ర జూన్ 21 యోగాంధ్ర. చూడండి ఇక్కడ స్టేడియం దగ్గర అసలు ఎంత బాగా చేస్తారు మొత్తం అంతా. సిటీ కార్ షెడ్ నుంచి మద్దిలపల్లం వరకు ఎంత జనము. ఈ టైము ఇంకా 4:30 అయ్యింది. 4:30కి ఎంతమంది యోగా కోసం వస్తున్నారంటే నిజంగా ఏంటి హెల్మెట్ పెట్టుకుపోతే వాళ్ళు బస్సులు మాట. ఇదంతా కార్ షెడ్ ఏరియా, మొత్తం మనుషులు ప్రజలే, మొత్తం అందరూ వాళ్ళే. విశాఖ వ్యాలీ స్కూలు, అన్ని స్కూల్స్ స్టూడెంట్స్ అందరు ఇక్కడే ఉన్నారు. అదే అదే నిజమే, మరి అవ్వదు కదా. సో డివైడర్ కూడా కట్ చేసి బస్సులు పంపిస్తున్నారంటే చూడండి ఎంత బాగా చేస్తున్నారో యోగాంధ్ర. ఓరి నాయన, పొద్దున్న టైం లాగా ఉంది. అందరూ మొత్తం అయిపోండి. అసలు 4:30కి ఎంత జనం ఉన్నారు చూసారా యోగాంధ్ర. చాలా బాగా చేస్తున్నట్టు ఉన్నారు. ఎన్ని బస్సులు 4:30 4:45కి ఎన్ని బస్సులు ఉన్నాయి. చీకటి, ఆకాశం చీకటి, కానీ చుట్టూ వెలుతురు, బస్సుల లైట్లు. ఎంతమంది జనం బయలుదేరారు అంటే ఎన్ని గంటలు లేచి ఉంటారు, ఎన్ని గంటలకి వాళ్ళ అనుకున్న సమయానికి వాళ్ళు ప్లేస్కి వచ్చి ఉంటారు. అందరూ బస్సులు ఎక్కుంటారు. చాలా చాలా బాగా చేస్తున్నారు యోగాంధ్ర. చూడండి ఎంత ఉందో. మొత్తం కార్ షెడ్ నుంచి పడిపోతుందా ఏంటి, కార్ షెడ్ నుంచి గట్టి పట్టుకు ప్రేక్ష నా మీద పడిపోద్ది. కార్ షెడ్ నుంచి ఎండాడ్ వరకు ఇంకా వెళ్తూనే ఉన్నాయి బస్సు మొత్తం. మరి సైడ్గా పెట్టుకోమని లేకపోయినా పర్లేదు, ఎవరు పెట్టుకోవట్లేదు. తీసేయండి తర్వాత అక్కడ. ఇప్పుడు ఈ టైంలో హెల్మెట్ ఎందుకు ఇంకా. ఊరి నాయను వందల వేల బస్సులు, 20,000 బస్సులు వేసారంట. 20,000 50,000 బస్సులు టోటల్ బస్సులే ఉన్నాయి అంత. జనాలు టవల్స్ ఏంటి, వీళ్ళందరూ ఇక్కడే పడుకుంటుపోయారు ఏంటి బస్సులోని నైట్. ఇంత పెద్ద ట్రాఫిక్ అని చూసారా 4:45కి. ఇంకా చంద్రుడు ఉన్నాడు ఇక్కడ జనం ఉన్నారు. హెల్మెట్ తీసుకోవచ్చులే. ఇదంతా ఎండాడ జంక్షన్. చూడండి పోలీసులు ఎంత కష్టపడుతున్నారు పాపం. పోలీసులు అందరూ చాలా కష్టపడుతున్నారు. బాబు ఎంతమంది జనం, ఎంతమంది పోలీసులు.
వాళ్ళు ఉంటారు ఇందులో. వెహికల్స్ పంపించరు, బస్సు మాత్రమే పంపిస్తారు బీచ్ రోడ్డు. సో మనందరం ఎక్కడ బస్సులు పెట్టారు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బీచ్కి బస్సులో వెళ్ళాలి. బాబాయ్ ఏంటి నా ఇన్ని బస్సుల ఫస్ట్ టైం చూస్తున్నాం. మా వైజాగ్ హైదరాబాద్ ఎక్కడ ఈరోజు ఫస్ట్ టైం చూస్తున్నాం ఈ బస్సు. హెల్మెట్ పట్టుకోయే ప్లీజే, హెల్మెట్ పట్టుకోయే, ఫోన్ ఎగిరిపోగలదు. అవసరం లేదండి వదిలేదు. బస్సులు ఓరి నాయన, ఎప్పటికి వెళ్తారు వీళ్ళందరూ? చాలా చాలా బాగుంది. ఎక్కడి వరకు ఉన్నాయో బస్సులు ఇంకా తెలియదు. కార్ షెడ్ నుంచి ఇంచుమించు కార్ షెడ్ దాటాము, ఎండ్రెడ్ దాటాము, జూ దాటాము, ఇంకా డైరీ ఫాము దాటుతున్నాము. ఇంకా వస్తూనే ఉన్నాయి బస్సులు. ఇది యోగాంధ్ర అంటే. విశాఖపట్నంలో జరుగుతున్న యోగాంధ్ర ఎంత సక్సెస్ చేస్తున్నారు. స్టార్టింగ్లోనే ఎంత అందంగా ఉంది. లైటింగ్తో ఈ తెల్లవారుజామున 5 గంటలప్పుడు 5 ఇంకా అవ్వలేదు, పావుతకు 5 గంటలకి ఎంతో బాగా జనాలు అటెన్షన్లో వచ్చేసారు యోగాంధ్రకి. సో పగలు కూడా ఎప్పుడు మాకు వైజాగ్లో ఇంత ట్రాఫిక్ లేదు. ఈరోజు చాలా చూడడానికి ముచ్చటగా ఉంది. ప్రతిరోజు మనుషులు జనాలంతా ఈ 5 గంటలకు లెగిస్తే బాగుంటుందేమో అనిపించినట్టుగా ఉంది. చాలా బాగుంది. ఇదిగోండి, ఇది ఇంకా డైరీ ఫామ్ వచ్చింది. ఇంకా డైరీ ఫామ్లో కూడా ఇన్ని ఉన్నాయంటే అసలు చాలా చాలా బాగుంది. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళంతా మొత్తం వాళ్ళందరూ బీచ్ రోడ్కి వెళ్తారు. బీచ్లో యోగా చేయాలి. సో అందరినీ బస్సులో పికప్ చేసుకుంటారు. ఎక్కిన తర్వాత అందరూ ఒకే లైన్గా అలాగా వస్తూనే చుట్టూ తీయం. ఒకవైపు రోడ్డు పైన లైన్గా 3 బస్సెస్ ఉన్నాయి. అంటే 3 బస్సెస్ అలా లైన్గా 3 చూసుకుంటే ఎన్ని వేల బస్సులు. నిజంగా అనడం వేరు, చూడడం వేరు. ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది ఎన్ని బస్సులు వేశారు. స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు, ఆర్టీసీ బస్సులు,